మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా ఈ అప్డేట్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. దీన్ని కరెక్ట్గా మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీకు, మీ డబ్బుకు, మీ ఫ్యామిలీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అలా అయితే ఈ రూల్స్ ఏంటి, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తున్నాయి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. అయితే దేని గురించి రూల్స్ అప్డేట్ అయ్యింది? నంబర్ 1, బ్యాంక్ అకౌంట్స్ గురించి, అలానే బ్యాంక్ లాకర్స్ గురించి. మీరు ఎన్ని అకౌంట్లు మెయింటైన్ చేసినా కూడా, డిఫరెంట్ బ్యాంక్స్ అయినా కూడా అన్ని అకౌంట్స్కి ఈ రూల్స్ చెందుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో అన్ని అకౌంట్స్కి మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. బ్యాంక్ లాకర్ రూల్స్ కూడా మారింది, దాని గురించి కూడా నేను చెప్పబోతున్నాను. ఇది 1 నవంబర్ 2025 నుండి అమల్లోకి వస్తుంది. నవంబర్ 1, 2025 అంటే నెక్స్ట్ సాటర్డే నుండి అమల్లోకి వస్తున్నాయి. బడ్జెట్ సెషన్లో అమెండ్మెంట్ యాక్ట్ యాక్సెప్ట్ అయ్యింది, అప్రూవ్ అయింది. నవంబర్ 1 నుండి ఇంప్లిమెంట్ అవుతుంది. సో రూల్స్ ఏంటి? నామినేషన్ గురించి రూల్స్ మారింది. ఇంతవరకు ఒక్క వ్యక్తిని మాత్రమే నామినీగా మీరు అజైన్ చేయడానికి అవకాశం ఉండేది. నాదొక బ్యాంక్ అకౌంట్ ఉంది, నేను మా అమ్మనో నా వైఫ్నో ఇలా ఏదైనా ఒక్క వ్యక్తిని మాత్రమే నామినీ యాడ్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అప్ టు 4 మెంబర్స్ మీరు నామినీని యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా అమ్మ, నా నాన్న, నా వైఫ్, నా కిడ్, ఇలా అప్ టు 4 మెంబర్స్ నేను నామినీని యాడ్ చేయొచ్చు. ఇది కంపల్సరీనా? నో. మీరు ఒకరి గురించి కూడా నామినీ పెట్టొచ్చు. 2, 3, 4 ఇలా అప్ టు 4 మెంబర్స్ మీరు నామినీగా పెట్టొచ్చు. నెక్స్ట్ ఏంటంటే, దీంట్లో 2 ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది సైమల్టేనియస్ నామినేషన్, రెండోది సక్సెసివ్ నామినేషన్. ఏంటిది? ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మీరు చూస్ చేసుకోవాలి. సైమల్టేనియస్ అంటే, ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, నా ఫ్యామిలీ మెంబర్స్ని నేను చూస్ చేసుకుంటా. 3 మెంబర్స్ 4 మెంబర్స్ను చూస్ చేసుకుంటా. ఓకే, 4 మెంబర్స్. ఆ 4 వ్యక్తులకు నా బ్యాంక్ అకౌంట్ ఓనర్షిప్ని నేను పంచుతాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నా పేరెంట్స్, నా వైఫ్, నా కిడ్. ఓకే, నా బ్యాంక్ అకౌంట్లో 10,000 రూపీస్ ఉంది. పేరెంట్స్కి 50%, 5,000 వెళ్ళాలి. నా వైఫ్కి 30%, నా దగ్గర ఉన్న 10,000లో 3,000 వైఫ్కి వెళ్ళాలి. కిడ్స్ గురించి 20%, 2,000 రూపీస్ కిడ్స్కి వెళ్ళాలి. ఇలా నేను డివైడ్ చేయాలి. అంటే సైమల్టేనియస్గా అట్ ద సేమ్ టైం ఈ 3 వ్యక్తులకు ఓనర్షిప్ అన్నది దొరుకుతుంది. కండిషన్ ఏంటి? ఈ పర్సంటేజ్లు కలిపినప్పుడు 100% రావాలి. ఇలా మీరు డివైడ్ చేయొచ్చు. 50-50%, 70-30%, ఇలా మీరు డివైడ్ చేసి సైమల్టేనియస్ ఓనర్షిప్ని పంచుతారు. నా అకౌంట్కి 3 వారసులు, నా బ్యాంక్ అకౌంట్కి. అలా మీరు డిసైడ్ చేసినట్లయితే అది సైమల్టేనియస్ నామినేషన్. సక్సెసివ్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఒక అకౌంట్ ఉంది, నేను లేకపోతే నా అకౌంట్లో ఉన్న ఫండ్స్ ఎవరికి పోతుంది? దాని గురించి నేను నామినేషన్లో ఒక ఆర్డర్ ఇవ్వాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ నంబర్ 1, నంబర్ 2 నాన్న, నంబర్ 3 వైఫ్. ఓకే, ఇలా ఒక ఆర్డర్ని ఇచ్చాను నేను. వీళ్ళు 3 నామినీసే. నేను లేకపోతే ఇమ్మీడియట్గా ఓనర్షిప్ మొదలిచ్చింది నేను అమ్మకి కదా. నంబర్ 1 నామినీ అమ్మకి వెళ్తుంది. 100% షీ ఈజ్ ద ఓనర్. అమ్మ లేకపోయేసరికి ఈ 100% ఓనర్షిప్ అన్నది నాన్నకి వెళ్తుంది. సక్సెసివ్, నేను లేకపోతే అమ్మ లేకపోతే నాన్న లేకపోతే వైఫ్కి. ఇలా మీరు ఎవరికి ఓనర్షిప్ని కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేయాలి అనే ఒక ఆర్డర్ని డిసైడ్ అవుతారు. ఓకే, సో దానికి ఈ సక్సెసివ్ అనే ఆప్షన్ ఉంది. మీ బ్యాంక్ అకౌంట్స్కి ఇచ్చే నామినేషన్ గురించి ఈ రెండిట్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. నవంబర్ 1, 2025 నుండి సైమల్టేనియస్ లేకపోతే సక్సెసివ్. బ్యాంక్ అకౌంట్ గురించి మీరు ఈ 2 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్కి ఒకవేళ మీదొక లాకర్ ఉందనుకోండి, బ్యాంక్ లాకర్ ఉంది, లాకర్లో వాల్యుయబుల్స్ పెట్టారు, డైమండో, గోల్డో, డాక్యుమెంట్సో ఏదో మీరు పెట్టారు. ఈ లాకర్ గురించి
మీరు ఈ పర్సంటేజ్ని ఇవ్వడానికి అవకాశమే లేదు. అంటే సైమల్టేనియస్ ఆప్షన్ అన్నది లాకర్ గురించి లేదు. లాకర్ గురించి ఉన్నది ఒకటే ఆప్షన్ను, అది సక్సెసివ్ మాత్రమే. మీరు లేకపోయేసరికి మీ బ్యాంక్ లాకర్ని లేకపోతే సేఫ్ లాకర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు హ్యాండిల్ చేయాలి, దాని గురించి మీరు ఒక ఆర్డర్ ఆఫ్ నామినేషన్ ఇవ్వాలి. వైఫ్, కిడ్, బ్రదర్ ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో బ్యాంక్ వాళ్ళు మీ లాకర్ కీస్ని మీరు లేకపోయేసరికి మీరు ఏదైతే ఆర్డర్లో ఇచ్చారో ఆ ఆర్డర్లో ఇస్తూ వస్తారు. మీరు ఇచ్చిన ఆర్డర్లో అమ్మ ఉంది, అమ్మ ఉంటే అమ్మకి ఆ ఓనర్షిప్ పోతుంది. అమ్మ లేకపోతే మీరు ఆర్డర్లో ఎవరినైతే మెన్షన్ చేశారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ రూల్ అంత ఇంపార్టెంటా? చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇంత డబ్బు 67,270 crores 67,000 కోట్ల రూపాయలు అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ మన ఇండియన్ బ్యాంకుల్లో ఉన్నాయి. ఇది ఇన్సూరెన్స్ గురించి కాదండి, జస్ట్ మీ అకౌంట్లో ఉన్న డబ్బు. నా అకౌంట్లో 50,000 ఉండేది, నేను లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా ఒక అకౌంట్ ఉండేది అని తెలియకపోతే ఒక 10 years ఆ అకౌంట్లో ఏదీ ట్రాన్సాక్షన్ జరగకపోతే అది అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ కింద వచ్చేస్తుంది. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ని హ్యాండిల్ చేస్తుంది. ఇలాంటి డబ్బు 67,000 కోట్ల రూపాయలు. ఇది ఏ పర్సన్ అయితే కష్టపడి సేవ్ చేసుకున్నాడో ఆడి ఫ్యామిలీకి చేరుకోవాలి. దాని గురించే ఈ రూల్స్ని ఆల్టర్ చేశారు. మీరు కూడా మీ ఫ్యామిలీ గురించి చాలా ఆలోచిస్తున్నారా? అలా అయితే టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి సీరియస్గా డిసిషన్ తీసుకోండి. అందుకే నేను పాలసీ బజార్ని మీకు రికమెండ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే మీరు కంపేర్ చేయొచ్చు. 51+ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. 699 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు ప్రీమియం పే చేసినట్లయితే ₹1 కోటి వరకు కవరేజ్ని మీరు పొందవచ్చు. ఇప్పుడే కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకండి. మీరు లేకపోయినా మీ ఫ్యామిలీకి ప్రాబ్లం కలగకూడదు అనేది మీ ఆలోచన అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు ఏదైతే సూట్ అవుతుందో ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ 67,000 కోట్లు ఉంది కదా, ఏ బ్యాంకులో ఉంది తెలుసుకుందాం. ఎస్బీఐలో 19,000 crores ఉందండి అన్క్లెయిమ్డ్ డిపాజిట్. ఎంతో ఫ్యామిలీకి ఈ డబ్బు చేరుకోవాల్సింది, బట్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్ కాబట్టి వాళ్ళకి తెలియదు అసలుకి ఎలా ఈ డబ్బుని తిరిగి తీసుకోవాలి, క్లెయిమ్ చేయాలి. దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది, నేను చెప్పబోతున్నాను. చూడండి, ఎస్బీఐలో 19,000 crores ఉంది. ఐసిఐసిఐ అంటే ఇది పిఎస్యు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, గవర్నమెంట్ బ్యాంకు. ఇది ప్రైవేట్ బ్యాంకులో అని చూసుకున్నట్లయితే ఐసిఐసిఐలో 2,000 crores అన్క్లెయిమ్డ్ డిపాజిట్ ఉంది. హెచ్డిఎఫ్సిలో 1,609 crores ఉంది. ఇంత డబ్బు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దానికి ప్రొసీజర్ ఏంటంటే, మీ అకౌంట్లో 10 years ఏ విధమైన ట్రాన్సాక్షన్ లేకపోతే అది అన్క్లెయిమ్డ్ డిపాజిట్ అని లెక్కిస్తారు ఆర్బీఐ. డైరెక్ట్గా అది డిఈఏ ఫండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? మీ అకౌంట్ ఉంది, 10 years ఏ విధమైన ట్రాన్సాక్షన్ లేదు, ఒక 1 lakh rupees ఉంది. ఆ 1 lakh rupees డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ హ్యాండిల్డ్ బై ఆర్బీఐ చేతికి వెళ్ళిపోతుంది ఆ అమౌంట్. ఆ అమౌంట్ని ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నారో ఆ అకౌంట్ హోల్డర్ ఒక లీగల్ హెయిర్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నాది అకౌంట్ అయితే నా వైఫ్, నా కిడ్స్, లేకపోతే నా బ్రదర్, నా పేరెంట్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో లీగల్ హెయిర్స్ ఉద్గమ్ అనే ఒక పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో చెక్ చేయొచ్చు. చూడండి, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫో. ఈ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి తెలియాలి, అందుకే గవర్నమెంట్ ఈ ఉద్గమ్ పోర్టల్ని మెయింటైన్ చేస్తుంది. సో ఉద్గమ్ పోర్టల్కి మీరు వెళ్ళి పాన్ డీటెయిల్స్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్, ఓటర్ ఐడి, బర్త్ సర్టిఫికేట్, ఈ డీటెయిల్స్ని మీరు ఇచ్చినట్లయితే మీకు తెలుస్తుంది ఆయన పేరు మీద ఏదైనా అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయా, ఎన్ని అకౌంట్లు ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన వరకు మా నాన్నది ఒక శాలరీ అకౌంట్ అండి, అది తప్ప నాకు ఇంకేమీ తెలియదు. మా నాన్న మేబీ నా గురించి ప్లాన్ చేసుకుని ఉండొచ్చు, ఒక 5 accounts 3 accounts ఉండొచ్చు, నాకు తెలియకపోవచ్చు. అలాంటిది కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఫర్నిష్ చేసిన తర్వాత బ్యాంకులు ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఎంతైతే ఉంటుందో అకౌంట్ హోల్డర్ మెయింటైన్ చేసింది,
ఆ కంప్లీట్ అమౌంట్కి వడ్డీ సమేత ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలి. ఇప్పుడు 2020లో ఆ అకౌంట్ ఇన్యాక్టివ్ అయిపోయింది. 10 సంవత్సరాల తర్వాత మీకు తెలిసింది ఆ 10 ఇయర్స్కి ఎంత బ్యాలెన్స్ అయితే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ ఉంటే దానికి ఇంట్రెస్ట్ నెక్స్ట్ 10 ఇయర్స్కి వాళ్ళు క్యాల్కులేట్ చేసి మీరు ఎప్పుడైతే విత్డ్రా చేసుకుంటారో అప్పుడు మీకు దొరకాలి. ఇలాంటి ఒక రూల్ని తెచ్చింది గవర్నమెంట్. ఈ ఉద్గమ్ పోర్టల్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. సో మీకు ఈ అన్క్లెయిమ్ డిపాజిట్ గురించి ఏదైనా డౌట్ ఉంటే, అంటే మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరో అకౌంట్ మెయింటైన్ చేసి ఉండొచ్చు అనిపిస్తే డీటెయిల్స్ ఇచ్చి క్రాస్ చెక్ చేసుకోండి. దీని ద్వారా అయ్యే బెనిఫిట్స్ ఏంటి? క్లారిటీ ఆఫ్ సక్సెషన్ అండి. ఒక వ్యక్తి లేకపోయేసరికి ఎవరు ఆ అకౌంట్ని లేకపోతే లాకర్ని మెయింటైన్ చేయాలి, ఎవరికి ఓనర్షిప్ వెళ్తుంది, దాని గురించి క్లారిటీ ఉండాలి అని. సెకండు, ట్రాన్స్పరెన్సీ. అకౌంట్లో ఉండిపోయిన ఆ అమౌంట్ ఎవరికి చెందుతుంది, ఎవరికి చేరుకుంటుంది, గవర్నమెంట్కా, ఆ పర్సన్కా, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా చేరుకోవాలి, వీటన్నిటి గురించి ఒక ప్రాసెస్ని బిల్డ్ చేసింది. దాని ద్వారా ట్రాన్స్పరెన్సీ, ఏది కూడా సీక్రెట్ కాదు ఇక్కడ, అలాంటి ఒక ట్రాన్స్పరెన్సీ అచీవ్ అవుతుంది. ఫైనలీ, ఎఫిషియంట్ క్లెయిమ్ సెటిల్మెంట్. నా ఫాదర్ అకౌంట్ గురించి ఏదైతే ఫండ్స్ ఉందో అది నాకు చేరుకోవాలి కదా, దాని గురించి ఒక ఎఫిషియంట్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ అవ్వడానికి ఈ చేంజెస్ ఏదైతే అమెండ్మెంట్స్ తెచ్చారో అది హెల్ప్ అవుతుంది. సో ఇదండి అప్డేటు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాస్ వాలా, బీ ద బాస్.